అయితే ఈ లాంగ్ జర్నీ అలా అంటే మీరొచ్చింది ఫస్ట్ వచ్చింది డాన్సర్ కింద. తర్వాత కామెడీ ట్రాక్ తీసుకున్నారు. అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. అక్కడి నుంచి మళ్ళీ బయటకొచ్చి ఇప్పుడు ఒక పక్క డైరెక్షన్ చేస్తున్నారు. ఒక పక్క హీరోగా చేస్తున్నారు. అంటే ఇన్ని చేయడానికి మీకు బాగా పనికొచ్చిన ప్లాట్‌ఫార్మ్ అయితే ఒక 'జబర్దస్త్' అనే ప్లాట్‌ఫార్మ్ ఇచ్చింది కదా! సో, అంటే బేసిక్‌గా మనకి ఎలా ఉంటదంటే ఎవరైనా కూడా జీవితంలో ఎదగాలనే ఆలోచన ఉంటది కానీ, బట్ మనకు కంఫర్ట్ వచ్చినప్పుడు ఇంకా ఎదగాలి ఇవన్నీ పక్కెళ్ళిపోతాయి. ఆ! ఈ రోజుకి చాలా బాగుంది కదా! మనకంటూ ఒక స్థాయి వచ్చేసింది. మనకంటూ ఒక స్టామినా ఉంది. మనకంటూ ఒక టీమ్ ఉంది. మనకంటూ ఒక పేరుంది. మనకంటూ డబ్బులొస్తున్నాయి అనేది ఉంటది. 100%. అక్కడి నుంచి బయటికెళ్ళాలనేది ఉండదు. బట్ కాకపోతే మీరు అంత ఫార్మ్‌లో ఉన్నప్పుడు, అంత పీక్‌లో ఉన్న 'జబర్దస్త్' అనే ఒక ప్రోగ్రామ్‌ని వదిలిపెట్టి బయటకు రావాలన్న ఆలోచన అసలెందుకొచ్చింది? వచ్చిన తర్వాత ఏమని మీ జర్నీ అంత స్మూత్‌గా ఉందా? ఫస్ట్ క్వశ్చన్‌కి ఆన్సర్ చెప్పాలంటే మీరన్నట్టుగా లగ్జరియస్ లైఫ్. లగ్జరీస్ అంటే ఓవర్ లగ్జరీస్ కాదు. బట్ నేను ఒక సైడ్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ, అక్కడ సైడ్ అండ్ 'జబర్దస్త్' 2 షోస్‌లో నేను ఎర్న్ చేసేవాడిని. యాహ్! అండ్ మధ్య మధ్యలో ఇంటర్నేషనల్ షోస్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు ఇవన్నీ అవును. వచ్చేవి. యెస్. ఆల్మోస్ట్ 2 చేతుల సంపాదన. కంఫర్టబుల్. హ్మ్. చాలా కంఫర్టబుల్‌గా ఉండేది. హ్మ్. నేను జాబ్ వదిలేసాను. ఎందుకంటే హ్మ్. జాబ్ వదిలేసి నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను సాఫ్ట్‌వేర్‌గా ఫైనల్‌గా నా ఎండ్ ఆఫ్ ద లైఫ్ నేను ఏదో రిటైర్ ఒకటి. అయ్యే టైంకి నేనేం చేయాలి అనేది నేను ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. 2 పడవల మీద కాలు పెట్టి చాలా సంవత్సరాలు జరగలేము మనం. హ్మ్. కాబట్టి అంటే అదొకటే క్రాఫ్ట్ అయితే ఓకే. హ్మ్. ఇప్పుడు ఒక సినిమాలో యాక్టింగ్, డైరెక్షన్ ఇవన్నీ ఒకటే కోవకు చెందినయి కాబట్టి దాంట్లో మనం రిస్క్ చేయొచ్చు. యెస్. సాఫ్ట్‌వేర్ టోటల్‌గా డిఫరెంట్. నేను సినిమా టోటల్‌గా టోటల్ డిఫరెంట్. డిఫరెంట్. సో, అక్కడ మనకు స్టేటస్ కాల్స్, డెలివరబుల్స్, బిల్లింగ్స్ ఇయన్నీ అది వేరే. మన మైండ్ కూడా షిఫ్ట్ చేయడానికి సహకరించాలి కదా! కొన్ని. హ్మ్. సో, నాకేమనిపించిందంటే మల్టీ టాస్కింగ్ ఓకే. కానీ ఎక్కువైపోతే కూడా మనకు కరెక్ట్ కాదు. ఫోకస్ ఒకదాని మీద షిఫ్ట్ చేద్దామని చెప్పి జాబ్ పక్కన పెట్టేసి నేను టోటల్‌గా 'జబర్దస్త్' అండ్ సినిమాల మీద కాన్సంట్రేట్ చేద్దామని జాబ్ పక్కన పెట్టేసాను. హ్మ్. సో 'జబర్దస్త్' చేస్తున్నప్పుడు సినిమాలు కూడా ప్లాన్ చేస్తూ డైరెక్షన్ కోసం, యాక్టింగ్ కోసం అని యెస్. బయట వేరే ప్రయత్నాలు చేశాను. హ్మ్. సో ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే ఎక్కడికెళ్ళినా కూడా జబర్దస్త్ ఆర్టిస్ట్ కదా! మీరు ఈ క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్ చేయగలరా? హ్మ్. లేకపోతే మీరు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఈ సినిమాని మీరు డైరెక్షన్ చేయగలరా? సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు. యెస్. సో ప్రతి దగ్గర ఇదే క్వెషన్ వచ్చేది. హ్మ్. సరే జబర్దస్త్ ఆర్టిస్ట్‌లంటే మేము ఇన్ని వేరియేషన్స్ ఇచ్చి స్కిట్స్ చేస్తున్నాము. సో మీరు అక్కడ మా టాలెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే హ్మ్. అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూసి చెప్పొచ్చు యెస్. అన్నట్టుగా. హ్మ్. ఒక స్కిట్‌లో మేము చేసే ఎక్స్‌ప్రెషన్స్‌ని, వేరియేషన్స్ చూసి ఓకే. వీడు ఈ ఈ క్యారెక్టర్ కూడా చేయొచ్చు లేదు అనేది యాక్చువల్‌గా అవును. పర్ఫెక్ట్ అవును. డైరెక్టర్ అయితే చెప్పొచ్చు. హ్మ్. అది చూసి ఇతను అది కూడా చేపియొచ్చు ఇతనితో అనేది. యెస్. బట్ కొంతమందేంటంటే ఆ క్వెషన్ ఎప్పుడు మనకు ఒక బ్యాగేజ్ లాగా క్యారీ ఫార్వర్డ్ అయ్యేది. హ్మ్. ఒక బాగా తెలిసిన ఫ్రెండ్ డైరెక్షన్ చేస్తూ నన్ను మెయిన్ లీడ్‌గా అనుకోని ఇంకొక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు ప్రొడ్యూసర్‌తో అతను 'జబర్దస్త్' అనే ఒక ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సడెన్‌గా మనము వేరే క్యారెక్టర్ లాగా చూపిస్తే ఆడియన్స్ తీసుకుంటారా లేదా అనేసరికి నాకు అర్థం కాలేదు. దానికి హ్మ్. దీనికి ఏంటి సంబంధం అని. బట్ ఎనీవేస్ అప్పటికే నేను డిసైడ్ అయ్యాను. ఈ సినిమా చేయాలా? చేయకూడదా? అనేది పక్కన పెట్టినా 'జబర్దస్త్' అనేది ఒక 9, 9.5 సంవత్సరాలు నేను చేశా. ఎప్పటికైనా సరే బ్రేక్ తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే మనం పక్కకెళ్ళి ఇంకొకళ్ళొస్తారు. వాళ్ళకొక ఛాన్స్ వస్తుంది. అదర్‌వైజ్ మనం చేసింది కూడా చాలు ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలంటే మనం ఒక బ్రేక్ తీసుకొనే పక్కకు జరగాలి అక్కడి నుంచి. హ్మ్. సో, అలా డిసైడ్ అయిపోయి నేను అనుకుంటున్న తరుణంలోనే ఈ క్వెషన్స్ అన్ని రావడము, అది ఎక్కువైపోయింది. ఎక్కువైపోయేసరికి మేబీ అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతుండడం వల్ల హ్మ్. నాకనిపించింది ఓకే. థిస్ ఈస్ ద రైట్ టైమ్ టు టేక్ ఎ బ్రేక్. హ్మ్. అక్కడి నుంచి బయటకొచ్చి కొన్ని రోజులు ప్రయత్నం చేద్దాం. ఖాళీగా ఉన్నా పర్లేదు గానీ హ్మ్. ఆ బ్యాగేజ్ నుంచి బయటకొచ్చేసి చేద్దామని జెప్పేసి, నాకు ఎంతో కంఫర్ట్ జోన్ అది 'జబర్దస్త్' అనేది. హ్మ్. ఎందుకంటే అక్కడ నాకిచ్చేవాళ్ళు ఇచ్చే ట్రీట్‌మెంట్ కావచ్చు, అక్కడ నాకున్న టీమ్ గావచ్చు, ఎర్నింగ్స్. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇవన్నీ యాహ్! గావచ్చు. అన్నీ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అంటే ఒక మంచి లగ్జరియస్ కంఫర్ట్ లైఫ్ నుంచి హ్మ్. నేను బయటకొచ్చి రిస్క్ చేయాలనేది చాలా హ్మ్. టఫ్ డెసిషన్ టు మేక్. ఎందుకంటే జాబ్ కూడా లేదు కాబట్టి. జాబ్ గూడా లేదు గాబట్టి. హ్మ్. కానీ హ్మ్. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేమనేది చేయలేం. నాకు ఒకటనిపించింది. హ్మ్. ఇంకొంచెం ఏజ్ అయిన తర్వాత చేయాలన్నా అప్పుడు మనం చేయలేము. అప్పుడు హ్మ్. హ్మ్. అన్నీ సర్కమ్‌స్టాన్సెస్ సహకరించవని జెప్పేసి ఏదైతే అయింది రిస్క్ చేద్దామని జెప్పేసి హ్మ్. 'జబర్దస్త్' వదిలేసి బయటకొచ్చి హ్మ్. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే. సో, ఆ ప్రాసెస్ చేస్తూ ఇప్పుడు డెఫినిట్‌గా కొన్ని హర్డిల్స్ ఉంటాయి. మనం అప్పుడున్నంత యూనో స్పెండ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా అప్పుడున్నంత ఈజీ గోయింగ్ ఉండదు. హ్మ్. ఒకటికి 2 సార్లు ఆలోచించి ఏది చేయాలన్నా యెస్. అలా ఉంటాయి. అవన్నీ కొన్ని హర్డిల్స్ ఉన్నా కూడా
ఇవన్నీ క్రాస్ చేస్తూ ముందుకెళ్తేనే కదా మనం సక్సెస్ చూస్తాం. ఉమ్, అందుకనే ఐఎమ్ గుడ్. ఐఎమ్ టేకింగ్ దోస్ ఛాలెంజెస్ yes. అండ్ గోయింగ్ ఫార్వర్డ్. బట్ చాలా కాలం అయిపోయింది కదా బయటకు వచ్చి కూడా. 3 years అయింది. 3 years అయింది.